అన్న మూవీలో అనిపించింది అన్న కూలీ అన్న ఇప్పుడే రజనీకాంత్ గారు కూలీ మూవీ చూసిన సినిమా అయితే మాత్రం నాకు చాలా కూల్గా అనిపించింది స్టార్టింగ్లో. తర్వాత ఇంటర్వెల్ దాటిన తర్వాత నుంచి సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే పీక్స్కి వెళ్ళిపోయింది. అసలు నిజంగా మెయిన్ రజనీకాంత్ గారి స్టైల్ చూడడం కోసం నేను సినిమాకి వచ్చాను. ఆయన 80+ వెళ్ళిపోయినా కానీ ఇంకా ఇప్పటికీ 20-25 ఏజ్లో ఉన్న హీరోస్ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ చేయలేరేమో అన్న రేంజ్లో చేస్తారు. సో అది చాలా గ్రేట్ అనిపించింది. అంటే నాగార్జున గారు అయితే మాత్రం ఒక రిచ్ విలన్గా, ఒక మొత్తం బిజినెస్ మ్యాన్, ఒక కంపెనీలకి అసలు నిజంగా చాలా లుక్గా ఒక మన్మధుడు అంటే ఏ రేంజ్లో ఉంటాడో ఆ రేంజ్లో కానీ విలన్గా చేశాడు ఫస్ట్ టైము. ఇది సెకండ్ టైం అనుకుంటా, కానీ చాలా అంటే చాలా బాగుంది. నాగార్జున గారు కానీ రజనీకాంత్ గారి ఇద్దరి మధ్యలో కాంబినేషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. అండ్ లాస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం అసలు నిజంగా సినిమాకి హైలైట్ అని చెప్పవచ్చు. అండ్ ఇందులో ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ వీళ్ళందరూ ఉన్నారు. సో ఎవరు తగ్గ ఎలివేషన్స్ వాళ్ళకి ఇచ్చారు. ఉపేంద్ర ఎలివేషన్ అయితే మాత్రం నిజంగా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చారు, ఆ రేంజ్ ఎంట్రీ కానీ ఫైట్స్ కానీ నిజంగా సినిమా మాత్రం ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. స్నేహం కోసం ఒక కూలీని పనిచేసుకుని కూలి వాళ్ళ కోసం రజనీకాంత్ గారు ఏం చేశారు, స్నేహం కోసం ఏం చేశారు అన్నది సబ్జెక్టు. సినిమా అయితే మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడియన్స్ ఫ్యామిలీస్తో హ్యాపీగా వచ్చి థియేటర్లో సినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు, ఆ రేంజ్లో అనిపించింది. సో లాస్ట్ క్లైమాక్స్ అయితే మాత్రం అమీర్ ఖాన్ గారు వస్తారు, అది నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. అసలు నిజంగా ఆ రేంజ్ ఆ ఎంట్రీ నేను ఆ టైం ఎంట్రీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టైంలో ఉంది. అంటే మేము ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే అన్న, ఇప్పుడు వచ్చే ప్రతి సినిమాలు కూడా పార్ట్ 2 అని చెప్పి పార్ట్ 1 అంతా లాక్ చేసేస్తున్నారు. పార్ట్ 2లో ఉండాలని అనుకున్నారు. ఇక్కడ ఫస్ట్ పార్ట్ 1లో పోతుంది, పార్ట్ 2లో ఇంట్రెస్ట్ పోతుంది. సో ఈ సినిమాలో పార్ట్ 2 లేకుండా ఒకటే పార్ట్లో సినిమాని ఫినిష్ చేశారు. అది హైలైట్ అనిపించింది. సినిమా స్టోరీ అయితే మాత్రం ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా నీట్గా వెళ్ళిపోయింది. అండ్ శృతి హాసన్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగుంది నిజంగా. అండ్ సాంగ్ అయితే మాత్రం అల్టిమేట్. అలా కుర్రోళ్ళు అయితే మాత్రం సాంగ్ వినకుండానే విజిల్స్ క్యాగులు అరుపు మళ్ళీ పోయి థియేటర్లో సినిమా చూడాలి. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ వీకెండ్ సాటర్డే సండే ఖచ్చితంగా థియేటర్కి వచ్చి ఈ సినిమాని చూడండి. ఫుల్ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి చూసే మంచి సినిమా ఇది. సో తప్పకుండా అందరూ చూడండి. ఓటీటీలోనూ అందులో ఇందులో చూద్దామని అనుకోవద్దు, థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. నిజంగా సూపర్ స్టార్ రజనీకాంత్ స్క్రీన్ చూసినప్పుడు అనిపిస్తుంది ఆ స్టైల్ ఏంది, ఆ గ్రేస్ ఏంది, ఆ నటన ఏంది, ఆ క్లైమాక్స్ ఏంది, అసలు నిజంగా చాలా బాగా నచ్చుతుంది. నిజంగా రోడ్డు మీద చేస్తారు ర్యాలీ. నేను చూసాను రజనీకాంత్ గారి కూలీ ఎంత బాగుంది. నిజంగా తిన్న వార సూచన అదర కొట్టాడు నాగార్జున. ఆయన టైమింగ్ అనేది మన్మధుడు అన్న నాగార్జున. అతను నాగార్జున నిజంగా ఆ డైరెక్షన్ కానీ ఆయన విలన్స్ కానీ పోయించారు నాగార్జున. నిజంగా ప్రతి ఒక్క విలన్ కదా ఇది నాగార్జున నేర్చుకోవాలన్న ఫీలింగ్ కలిగినది. చాలా బాగుంటుంది. ఇది ఆగస్టు మంత్ నిజంగా చించి పడేసారు మన రజనీకాంత్ అని చెప్పొచ్చున్నా. వాట్ అండ్ టైమింగ్, వాట్ డెలివరీ, ఈ ఏజ్ లో కూడా ఆ గ్రేస్ అండి. నిజంగా లోకేష్ కనకరాజు డైరెక్షన్ ఇది మాకు అనిపిస్తున్నాను. నిజంగా ఎన్నో భాషలు వచ్చినాయి కానీ ఈ భాష ఈ నిజంగా ఆర్ట్ ఆఫ్ ఆ ఫీలింగ్ కలిగేది. ఇదే ఎట్లయినా కూలీ మాత్రం మంచి మార్కుల మూవీ. దీనికి పార్ట్ ఏం లేదు, చాలా చక్కటి మూవీ. ఫ్రెండ్షిప్ గురించి కానీ లైక్ ఏంటంటే కూలీల గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ చాలా చక్కగా చూపించారు. స్టార్టింగ్ లో ఇంటర్వల్ సీన్ మాట నిజంగా పట్టలు నిలుపుకోరు. అదే సీన్ కానీ క్లైమాక్స్ లో అమెరికా సీన్ ఉంటుంది అయ్యా వేరే లేవు. ఆ సీన్ కానీ చాలా బాగుంటుంది. నిజంగా చెప్పినా నాకు బాగా నచ్చిందంటే నిజంగా అనుకున్నాను ఇక్కడ నాగార్జున హీరోయిన్స్ బయటకు వస్తాను కానీ 1% హీరోయిన్స్ ఉన్నారు. మొత్తం విలనిజం హీరో డామినేట్ చేస్తాడు, రజనీకాంత్ డామినేట్ చేస్తాడు. నాగార్జున మాత్రం నిజంగా చాలా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్. ఈ వీకెండ్ లో ఈ ఆగస్టు 15 సందర్భంగా వచ్చినటువంటి ఈ ఫిలిం లో ద బెస్ట్ ఫిలిం అంటే ఇది అని చెప్పొచ్చిన. నిజంగా చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ బ్లాక్ బస్టర్ పడగా నిజంగా కాస్త వస్తారు. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఒక విషయం తన పైన మాస్టింగ్ పౌడర్ నిర్మా ఈ కూల్ సినిమా జరుగుతుంది కర్మ అంత బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు చూసాను సినిమా కూలీ సినిమా అన్న. ఏ సినిమా అన్న మన రజనీకాంత్ గారు ఎన్నో సినిమాలు చూసామన్న. బాస ఎన్ని సినిమాలు చూసామన్నా. ఈ సినిమాలో మాత్రం మామూలుగా చూపించలేదన్నా. ఏం చూపించారన్నా చెప్తున్నాయి కదన్నా. లోకేష్ కనకరాజు గారు డైరెక్టర్ గారు కాంబినేషన్ ఆ డైరెక్టర్ ఎన్ని సినిమాలు చేసి నాకు తెలియదు కానీ అన్న ఈ సినిమాలో మాత్రం ప్రతి థీమ్ పరిస్థితుల్లో కొత్తగా చూపించాడన్నా. ఇంకా రజనీకాంత్ గారు చెప్పుకుంటే అన్న ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్ ఒక లెవెల్లో ఉంటే ఇంటర్మీడియట్ ఒక లెవెల్లో ఉంటానా. మరి ఇంక నాగార్జున గారి కింగ్ అంటే ఏమంటుందన్నా. ఇప్పుడు దాకా చాలా హీరోగా చూసాం మనం నాగార్జున గారి వీళ్ళ ఇంట్లో చూపించారన్నా. చాలా బాగా చూపించారన్నా. ఆ షార్ట్ ఏంటన్నా లాస్ట్ లో క్లైమాక్స్ బయట ఉంటుందన్నా. ఇంకా మన ఉపేంద్ర గారి గురించి చూసుకుంటే మామూలుగా లేదన్నా. ఇంకా తప్పుడు తిప్పిడారు చూపించారన్నా. ఇంకా అమీర్ ఖాన్ గారు నాగార్జున గారు కొడుకాడు. అమీర్ ఖాన్ వచ్చిన తర్వాత మామూలు దిగిపోయిందన్నా. నిజంగా అంచనా అయిపోయిందన్నా. ఇంకా శృతి హాసన్ గారి క్యారెక్టర్ అంటే శృతి హాసన్ గారు కనపడలేదన్నా. ఆ క్యారెక్టర్ కనిపించారు. సత్యరాజ్ గారు చెప్పుకుంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఫస్ట్ నుంచి మామూలు చెప్తున్నారు
కదన్నా ఏడుపు వచ్చిందన్న నిజంగా ఈ సినిమా స్నేహం కోసం, అలాగే అన్న ఒక పిల్లల గురించి, అలాగే తండ్రి కొడుకు అన్ని సెంటిమెంట్లు ఉన్నాయన్న. ఖచ్చితంగా మాత్రం థియేటర్ వచ్చి ఆగస్టు 14 రిలీజ్ అయ్యిందన్న. అందరికీ కూడా నచ్చవలసిన సినిమా. ఇది పిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ కూడా థియేటర్ వచ్చి చూస్తే అన్న మన ఫ్యామిలీ మనకి ఏంటని తెలుస్తుందన్నా. ఈ సంవత్సరంలో ఏదైనా బ్లాక్ బస్టర్ హిట్ ఏదైనా ఉందంటేనా కూలీ అన్న. మన రజనీ గారి గురించి అందరి కోసం కూడా వెళ్ళాలన్నా, ఖచ్చితంగా చూడాలన్నా, థియేటర్లో చూడాలన్నా. ఏదైనా మధ్యలో సెల్ఫోన్కి వెళ్ళిపోయి చూస్తున్నా అలాంటి చూడకూడదన్నా. థియేటర్కి వస్తే బొమ్మ అంటే ఏంటి, కూల్ అంటే ఏంటి తెలుస్తుందన్నా. ఖచ్చితంగా కూలీ ఆగస్టు 14 రిలీజ్ అయ్యింది. దయచేసి థియేటర్కి వచ్చి అందరూ చూడాలని అందరికీ స్వాతంత్ర శుభాకాంక్షలు చెప్తున్నానన్న. నిజంగా మూవీ చూస్తే అసలు ఒకేసారి అంతమంది హీరోలు కళ్ళ ముందు కనిపించారంటే, అంటే ఒక్క హీరో కోసమే మనం కొట్టుకుంటాం, సంతం టికెట్ కోసం వెళ్తాం. కానీ ఈ సినిమాలో హీరో రజనీకాంత్ గారు, అమీర్ఖాన్ గారు, అలాగే నాగార్జున గారేంటి, అబ్బాబా ఉపేంద్ర గారేంటి, అబ్బాబ్బా అందరినీ కట్టప్ప ఒక స్నేహం గురించి. ఒక కూలి సినిమా అంటే కూలి అంటే ఏదో కామన్ అనుకున్నాను, కానీ ఒక స్నేహం నిజంగా గుండెలు పిండేసింది భయ. నిజంగా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్నేహం గురించి ఆ పాట పాడుతూ ఉంటే రజనీకాంత్ గారు చూడండి, చాలా ఎక్సలెంట్. నిజంగా 2 కళ్ళు కూడా చాలా మంటారు చూసారా చరిత్రలో. అలాంటి ఈ సినిమా అనమాట. ఇంతమంది హీరోలు పెట్టి ఏ సినిమా కూడా తీయలేదు భయ్య. ఖచ్చితంగా ఈరోజు ఆగస్టు 14 రిలీజ్ అయింది. నిజంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందుకనే మీరు రిలీజ్ చేశారు. ఎక్సలెంట్ మూవీ. ప్లీజ్ ఇలాంటి మూవీని అసలు మిస్ అవ్వద్దు. చెప్పాను ఖచ్చితంగా ఒకే హీరో గురించి కొట్టుకోవడం, ఇంతమంది హీరోల గురించి లోపల ఏదో మామూలుగా కాదు. సూపర్ భయ్య, సూపర్. స్నేహం గురించి చాలా బాగా ఎన్నో సినిమాలు వచ్చినాయి, కానీ ఇలాంటి స్నేహం గురించి సినిమా చాలా బాగా నచ్చింది. కూలీ సూపర్ ఎక్సలెంట్. రజనీకాంత్ గారు సూపర్. మన నాగార్జున విలన్ చేశాడు, ఎలా అనిపించింది? నాగార్జున గారు విలన్ గా అంటే అసలు ఊహించలేదు. అంటే ఇప్పుడు దాకా హీరోగా మనం చూస్తూ వచ్చాం. అంటే నాగార్జున గారి విలన్ ఇలా కూడా చూపిస్తారేమో అయితే అనిపించింది. అంటే కొంచెం స్టోరీని బట్టి నాగార్జున గారు మధ్యలో మామూలుగా చంపడం జరుగుతుంది. కానీ సూపర్ సినిమా అయితే. నాగార్జున గారిని కొత్త కాలం చూస్తారు. అలాగే రజనీకాంత్ గారు ఏదో 5 సంవత్సరం కుర్రోళ్ళగా కూడా ఇందులో చూపించారు. చాలా ఎక్సలెంట్ భయ్య. నిజంగా ప్లీజ్ ఫ్యామిలీతో రండి. కూలీ. మౌనిక సాంగ్ ఎలా అనిపించింది? ఎంత మౌనిక సాంగ్ ఇంకా అందరూ చెప్పుకోగలదు. బీజిఎం మీద అదిరిపోయింది. మనం చూసింది ఎక్కడ మరి మామూలుగా కాదు కదా. బీజిఎం మీద సూపర్ కొట్టారు. సినిమా అసలు ఎక్కడ కూడా ఒక్క మార్క్ కూడా నిర్మాణం లేదు. నా తరపు రేటింగ్ నేను 4.5 ఇస్తున్నాను భయ్య. సూపర్ భయ్య. నమస్తే అన్న. నమస్తే అన్న కూలీ మూవీ ఎలా అనిపించింది? రజనీకాంత్ అది కూలీ మూవీ అయినా చాలా బాగుంది అన్న. చాలా నీట్గా వచ్చింది. సబ్జెక్ట్ అంతా కూడా చాలా బాగుంది. ఎక్కడ కూడా ల్యాగ్ లేకుండా చాలా నీట్గా రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ కానీ, మనకి నాగార్జున గారి విలన్ కానీ చాలా బాగుందన్న. సినిమా అయితే ఎక్సలెంట్. నాగార్జున గారు ఎప్పుడు లవ్ స్టోరీస్ తీసే వ్యక్తి, ఇప్పుడు విలన్ కనిపించాడు, ఎలా అనిపించింది అన్న? అవునన్న, నాగార్జున గారు ఎప్పుడు కూడా హీరోలోనే ఉన్నాడు. ఈ టైంలో ఫస్ట్ టైం విలన్ క్యారెక్టర్ చేసిందన్న. చాలా నీట్గా ఉంది. విలన్ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిందన్న. ఎక్కడ కూడా ఏం లేకుండా చాలా బాగా నీట్గా వచ్చిందన్న క్యారెక్టర్ కూడా. క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేశారన్న మీరు? క్లైమాక్స్ మాత్రం చాలా బాగుందన్న. ఎవరు ఎక్స్పెక్ట్ చేసినంత లేకుండా ఉన్నది. అలాంటి క్లైమాక్స్ మాత్రం ఇచ్చారన్న డైరెక్టర్. చాలా బాగుందన్న క్లైమాక్స్ కూడా. చాలా నీట్గా వచ్చిన సినిమా కూడా. ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు సినిమా. అంటే సినిమాలో ఏముందన్న? అంటే ఏం కాన్సెప్ట్ ఉంది? అంటే ఫ్రెండ్షిప్ కూడా ఫ్రెండ్షిప్ కోసమను, తర్వాత వచ్చి గుడిల కోసమన్నా, స్నేహం కోసం ఎలాంటి చేసినా సరే మనకి చాలా బాగా చూపించడానికి ఇందులో. తర్వాత వచ్చి ఫ్యామిలీస్ కూడా బాగా వచ్చి చూడొచ్చు. ఎక్కడ కూడా ఏ సబ్జెక్టులు కూడా చాలా నీట్గా వచ్చిందన్న. బాగుంది. అంటే శృతి హాసన్, మౌనిక సాంగ్ అవన్నీ ఎలా అనిపించాయి అన్న? సాంగ్ చాలా బాగుంది. మ్యూజియం కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అంతా కూడా చాలా బాగుంది. సినిమా కూడా ఎక్సలెంట్ సాంగ్ అనేది చాలా బాగా వచ్చింది. ఓకే. ఎంత ఇస్తారు నా రేటింగ్? ఎంత ఇస్తారు? రేటింగ్ అంటే 5 ఇస్తాను. 5కి 5 ఇస్తారా? ఓకే. చాలా యాక్టర్ రజనీకాంత్ స్టైల్, ఆ మాస్ క్రేజ్ మన థియేటర్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ సౌండ్ బీజిఎం ఆర్ఆర్ బీజిఎం ఆ బీడీ కాల్చడం వస్తుంది అన్న. బీజిఎం హైలైట్ ఉంటుంది. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. ఫ్యామిలీ మెంబర్ వచ్చి కంపల్సరీ వెళ్ళచ్చు. ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, మన ఫాదర్ డాటర్ ఎమోషన్ ఉంది. అలా కొత్తగా మనకి ఒక చూపించారు. సినిమా అంతా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మనకి రజనీకాంత్ స్టైల్, ఆ మాస్ అంతా ఉంటుంది. నాగార్జున ఎంట్రీ అవుతారు. దాంట్లో ఉపేంద్ర గారు ఉంటారు. వాళ్ళందరూ హీరోస్ అందరూ ఎంట్రీ అయిన బీజిఎమ్స్ కానీ ఆర్ఆర్తో కానీ మంచి హైలైట్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అయితే మనకి మంచి హైలైట్ సీన్స్ ఉంటాయి. కంపల్సరీ రజనీకాంత్ స్టైల్ మాత్రం ఓవర్ మాస్ ఉంటుంది. మనకి మూవీలో మాత్రం క్లైమాక్స్ సీన్ అయితే నాగార్జున విలన్ క్యారెక్టర్ చేశాడు.
దాంట్లో ఉపేంద్ర ఎంట్రీ సింగ్ కానీ అమెరికన్ కానీ వాళ్ళందరూ లాస్ట్ ఎక్సలెంట్ అనిపిస్తుంది మూవీ. చాలా బాగుంది భయ్య. దగ్గర ఉన్న రియర్స్ మూవీ. నాగార్జున విలనిజం ఎలా అనిపించింది అన్న? నాకు తెలియజేస్తుంది అంటే చాలా మూవీస్ లో మనకి మన్మధుడు ఆ టైప్ లో మనకి హీరోయిన్ గా చూసాం, కానీ దీంట్లో మనకి విలన్ గా కనిపిస్తాడు నాగార్జున. అంటే దాంట్లో మనకి ఫస్ట్ సెకండ్ హాఫ్ వరకు మనకి నాగార్జున విలనిజం మొత్తం విలన్ ఫుల్ గా ఉండడం విలనిజం. అంటే రజనీకాంత్కి నాగార్జునకి పోటీగా మనకి ఫైట్స్ కానీ బాగా చూపిస్తాడు. బాగా సెకండ్ హాఫ్ అయితే హైలైట్ ఉంటుంది భయ్య. కంపల్సరీ దగ్గర 5 ఇస్తారు. బాగుంది భయ్య. కూలీ సినిమా ఎలా అనిపించింది అన్న? ఎక్స్ట్రాడనరీ, అసలు ఎక్సలెంట్ ఉంది సినిమా. చూసాను ఇప్పుడే రజనీకాంత్ గారి పర్ఫార్మెన్స్ కానీ నాగార్జున గారి పర్ఫార్మెన్స్ కానీ అమితాబ్ గారి పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ట్రాడనరీ అసలు సినిమా. ఎవ్రీ షాట్ ఎవ్రీ విజువల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. థియేటర్ ఇది ఎప్పుడు ఓటీటీలో చూడాలనుకుంటే థియేటర్లో చూడాలి. సినిమాని ఇలాంటి సినిమాని ఎక్స్పీరియన్స్ చేస్తారు అనుకున్నట్టు. అలాగే అనిరుద్ బీజిఎం చాలా ఎక్స్ట్రాడనరీ బీజిఎం. అసలు ఏ బీజిఎం చూసుకున్నా ట్రెండింగ్ అసలు అనిరుద్. అలాగే లోకేష్ కనకరాజు గారి సినిమా ప్రతి ఒక్కటి బ్లాక్ బస్టర్. ఇది కూడా బ్లాక్ బస్టర్. తెలుగులో, తమిళ, మలయాళం అన్ని ఇండస్ట్రీకి. అలాగే ఇలాంటి డైరెక్టర్ కూడా తెలుగులో కూడా వర్క్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. నాగార్జున విలన్ చేస్తాడు, ఎలా అనిపించింది? చాలా 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 ఎక్స్ట్రానరీ. అసలు నాగార్జున గారికి రజనీకాంత్ ఫైట్ ఏదైతే సీన్స్ ఉన్నాయో ఎక్స్ట్రానరీ. అసలు మైండ్ బ్లోయింగ్ అసలు అలాంటి సీన్స్ అన్ని కూడా. ఇది పార్ట్ 2 ఉండే ఛాన్స్ ఉందన్న సినిమా? పార్ట్ 2 ఉన్నట్టు ఏం చూపించలేదు. బట్ దీంతో ఎండింగ్ ఖచ్చితంగా 1000 కోట్లతో డెఫినెట్ గా క్రాస్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. మరి మౌనిక సాంగ్ ఎలా అనిపించింది? సూపర్. అసలు బేసిక్ మౌనిక సాంగ్ కానీ అసలు ఎంజాయ్ చేసాం థియేటర్ లో మేమైతే. సో ఎంత ఇస్తారు రేటింగ్? ఎంత ఇస్తారు? రేటింగ్ 5 ఇచ్చేస్తాం డెఫినెట్ గా. Like, share, subscribe LGTV. Please subscribe to LGTV. Like, share, subscribe LGTV. Subscribe LGTV. Please like, share, subscribe LGTV. దీన్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఏదో గంట ఏదో పెడతారు, అది కూడా వీలైతే కొట్టండి. Guys, please do subscribe LGTV. Have a good day. Thank you.